అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గంజాయి వ్యసనంపై అవగాహన కల్పించేందుకు నర్సీపట్నంలో పోలీసులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. గంజాయి వద్దు, ఆరోగ్యం ముందు, నిండు జీవితం గంజాయి పాలు కానివద్దు అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు, పట్టణ సిఐ షేక్ గఫూర్, రూరల్ సిఐ రేవతమ్మ పాల్గొన్నారు. యువత గంజాయి నుండి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ డి శ్రీభరణి అబిద్ కూడల నుంచి శ్రీకన్య కూడలి వరకు నిర్వహించిన ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. డీఎస్పీ మాట్లాడుతూ హోంమంత్రి అనిత పాయక్రావుపేట నుంచి ప్రారంభమైన చైతన్యం సైకిల్ యాత్ర ఇప్పటికే 1000 కిలోమీటర్లు పూర్తి చేసిందని, గంజాయి నిర్మూలన కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు, విద్యాసంస్థల ప్రతినిధులు స్వచ్ఛందంగా పాల్గొని గంజాయి రహిత సమాజం కోసం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈ రోజున 3/1/2026 ఈ అభ్యుదయం ప్రోగ్రాం అనేది మన గాంజా మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కన్క్లూడ్ చేస్తున్నాము. యాక్చువల్గా ఈ ప్రోగ్రాము మన విశాఖపట్నం రేంజ్ డిఐజీ గారు శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారి తాలూకా ఆలోచనలతో మన వైజాగ్ రేంజ్ అంతా కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పాయకరావుపేటలో 12/11/25 ఆ రోజున మన హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత మేడం గారు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సైకిల్ యాత్ర స్టార్ట్ చేశారు. ఈ గంజా మీద వ్యతిరేకంగా పోరాటానికి ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాం మన విశాఖపట్నం, అనకాపల్లి, తరువాత శ్రీకాకుళం, విజయనగరం ఈ ఉమ్మడి జిల్లాల్లో ఈ కార్యక్రమం సుమారు 52 రోజుల పాటు 1000 కిలోమీటర్లు తిరిగి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ఈ రోజు కన్క్లూడ్ అవుతుంది. అందులో భాగంగా ఈ రోజు మన నర్సీపట్నంలో మన గౌరవ మ్యాజిస్ట్రేట్ మేడం గారు వచ్చారు. ఆవిడ చేతుల మీదుగా ఈ కార్యక్రమం కన్క్లూడ్ చేసే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలా మంది స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ లో భాగంగా మన ఈ అనకాపల్లి జిల్లాలో ఈ సంవత్సరంలో సుమారుగా 129 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే 423 మంది అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. 8,864 కేజీల గాంజాను సీజ్ చేయడం జరిగింది. 118 వెహికల్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే 7 లీటర్ల హ్యాషిష్ ఆయిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా పకడ్బందీగా మన అనకాపల్లి జిల్లాలో 5 చెక్ పోస్టులు పెడుతూ, అట్లాగే డైనమిక్ చెక్ పోస్ట్ కూడా ఆల్టర్నేటివ్ రూట్స్ లో కండక్ట్ చేస్తూ ఈ గుడ్ వర్క్ చేయడం జరిగింది. అట్లాగే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా 5,032 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో 1,68,000 మంది స్టూడెంట్స్ ని మనం ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అట్లాగే 1,22,623 మంది విలేజర్స్ ను కూడా మన జిల్లాలో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ అంటే టెక్నికల్ గా కూడా మనం డ్రోన్స్ ఉపయోగిస్తున్నాము, అలాగే సీసీ కెమెరాస్ ఉపయోగిస్తున్నాము. ఇవన్నీ కూడా ఉపయోగించి, అట్లాగే డాగ్ స్క్వాడ్ తాలూకా సర్వీసెస్ కూడా మన దగ్గర రీటా అని చెప్పేసి మన సబ్ డివిజన్ లో ఒక డాగ్ ఉంది, దాన్ని కూడా ఉపయోగిస్తూ పకడ్బందీగా ఈ గంజాయి మీద పోరాటాన్ని సాగిస్తున్నాం. ఈ రోజున పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా, వాళ్ళని ఇక్కడికి జాగ్రత్తగా తీసుకొచ్చిన స్కూల్ యాజమాన్యానికి, ప్రిన్సిపాల్స్ కి, హెడ్ మాస్టర్ కి అందరికీ, అట్లాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా టౌన్ ఇన్స్పెక్టర్ గఫూర్ గారికి, రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారికి, పాయకరావుపేట ఇన్స్పెక్టర్ గారు, మా సబ్ డివిజన్ లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్స్, సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోరాటం అనేది నిరంతరంగా జరుగుతూనే ఉంటది. గాంజాకి వ్యతిరేకంగా కంటిన్యూగా కూడా ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల మధ్యకు వెళ్ళి ఈ గాంజా అన్నది మన అనకాపల్లి జిల్లాలో ఎక్కడా లేకుండా చేయడానికి గాను మా ప్రయత్నం, మా పోలీసుల తాలూకా ప్రయత్నం. దానికి గాను మీరంతా కూడా మాకు సమాచారం ఇచ్చి ఈ గంజాయిని అరికట్టడంలో సహాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.